నమస్తే అండి. ఇవాళ నేను ఇంట్లో క్యాబేజ్ ఫ్రై చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యాబేజ్ కూడా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత కొంచెం లైట్గా మసాలా వేస్తాము. ఆ మసాలా ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఈ తాలింపు గింజలను వేసుకుంటాం కదా నార్మల్గా, అవి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగానే ఫ్రై చేయాలండి. ఒక 10 మినిట్స్ అలా. చూసారు కదా, అంత దగ్గర రావాలి. దాని తర్వాత మనము మసాలా ఆల్రెడీ కొట్టుపెట్టుకున్నాం అనమాట. నేను ఆ మసాలా ఏంటంటే ఎండు కొబ్బరి, ధనియాలు, కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి అండ్ 1 or 2 లవంగం అంతే. సో అదంతా డ్రై పౌడర్ లాగా చేసుకొని ఫస్ట్ ఆ మసాలా వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, అది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేయడమే అండి. ఓకే. ఫైనల్గా ఇష్టం ఉంటే, కొంతమందికి ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటారు. నేనైతే వేయలేదు. ఫ్రైకి దాదాపు వేయము, ఓన్లీ చికెన్ వాటికి వేస్తాము. సో అంతే అండి. క్విక్ రెసిపీనే. నార్మల్గా క్యాబేజీ ఇలా చేయరు ఎక్కువ వరకు. మేమైతే ఇలానే చేసుకుంటాం. ట్రై చేసి చూడండి ఒకసారి.